She is a PhD researcher in social development, sexual lifestyles who have sex with men. That's her subject, and she is the first woman in this research subject in South India. South India. Okay. It is like so in the South Asia also we can say. She did many policy development researches on after marriage education, child marriage, balancing successful life, being a social developer, and she has adopted a HIV infected child of Kadapa district. ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఉద్యోగం చేసుకుంటే హౌస్ వైఫ్గా ఉండలేము, హౌస్ వైఫ్గా ఉంటే ఉద్యోగం చేసుకోలేమనే పరిస్థితిలో అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ హౌస్ వైఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్, షీ ఈస్ ఎంప్లాయిడ్ అండ్ షీ హస్ అడాప్టెడ్ ఇన్ HIV child, వెరీ మచ్ బెంట్ అపాన్ సోషల్ యాక్టివిటీ అండ్ చాలా సర్వీసెస్ చేశారు ఆవిడ. అని చెప్పగానే ఆవిడ ద్వారా విందాం. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తుంటే బహుశా మదర్ తెరిసా చిన్నప్పుడు ఇలాగే ఉండింది మనం. థ్యాంక్ యూ మేడం. ఐ ప్రెజెంట్ చంద్ర సుధాకర్ గారు. Thank you so much, my dear young guys and friends. ఈరోజు ఇది నాకు చాలా చాలా ఆనందమైన రోజు, ఎందుకంటే మెయిన్ గంప గారు ఇక్కడ ఉన్నారు. బికాజ్ చాలాసార్లు నేను ఇంపాక్ట్ ప్రోగ్రామ్ని నేను ఫాలో అవుతూ వస్తున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం కూడా నేను ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయబడ్డాను, కానీ ఒక అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. బికాజ్ నేను ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఒక యాక్సిడెంట్ ఇన్సిడెంట్ చూశాను. అక్కడ వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేదాకా వాళ్ళని అప్పచెప్పి వచ్చేసరికి నాకు ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. అండ్ వన్ మోర్, ఐ లాస్ట్ మై మొబైల్ ఆల్సో టు ఇన్ఫార్మ్ గంప గారు ఆల్సో ఐ డోంట్ హ్యావ్ నంబర్ ఇన్ దట్ రెస్క్యూ ఆపరేషన్. దెన్ నేను వారికి ఒక మెయిల్ కూడా పెట్టాను. ఈసారి ఈ ఆపర్చునిటీ నాకు రెండోసారి రావడం అంటే ఐ రియల్లీ బ్లెస్డ్. ఇక ఈ వేదిక మీద ఇప్పటి వరకు ఎంతోమంది గొప్ప వక్తలు మీ యొక్క వ్యక్తిత్వ వికాసానికి ఎన్నో రకాలైన మార్గదర్శకాలని సూచికల్ని మీకు ఇచ్చారు. ఈరోజు నేను కొత్తగా ఇవ్వడానికి కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సక్సెస్ గురించి మాట్లాడారు, మోటివేషన్ గురించి మాట్లాడారు, కమ్యూనికేషన్స్ గురించి మాట్లాడారు, పర్సనాలిటీ డెవలప్మెంట్, హోల్ అండ్ సోల్ మాట్లాడారు. బట్ ఇవన్నీ మాట్లాడటానికి ముందు కొన్ని ఆస్పెక్ట్స్, బీయింగ్ ఏ హ్యూమన్, ఒక మనిషిగా మనము ఈ యొక్క భూమి మీదకి తీసుకొని వచ్చాక ఈ యొక్క జీవితం పర్పస్ఫుల్ ఏ విధంగా అవుతుంది? సక్సెస్ఫుల్, ఎవ్రీవన్ క్యాన్ లీడ్ ద సక్సెస్ఫుల్ లైఫ్. సో హౌ మెనీ పీపుల్ క్యాన్ లీడ్ ద పర్పస్ఫుల్ లైఫ్? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్పస్ఫుల్? పర్పస్ఫుల్ని మనం ఏ విధంగా మన జీవితానికి ఒక అర్థాన్ని కల్పిస్తాం? అర్థం ఏంటి? సో ఈ టాపిక్ ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంది, క్రియేట్ యువర్ స్పేస్. మీకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకోండి. ఆ స్థానాన్ని అందరిలాగా ఉంచుకోవద్దు. లైక్ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క రంగంలో నిష్ణాతులై వాళ్ళ యొక్క స్పేస్ని క్రియేట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా చాలా వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ మీ అందరు నా దగ్గర కనపడుతున్నారు. డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ కెరీర్ బ్యాక్గ్రౌండ్స్. బట్ ఏవి ఎక్కడ ఏ విధంగా మొదలైనా మన చివరి గమ్యం మాత్రము ఒకటిగా తిరిగి రాకుండా ఉండేటటువంటి శిఖర స్థానంలో మనం నిలబడిపోవాలి. ఎప్పటికీ వెనక్కి తిరిగి రావద్దు. అది ఎలా జరగాలి? ఆ స్పేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? దానికి కావాల్సింది ఏంటి చెప్పడానికి ముందు 5 star S. It's not 5 star chocolate. What's this? 5 star S. What is the 5 star S? 1 star is Sudha. That is me. Okay? That's fine. 5 star S. S is 1.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్, చాలామంది దీని గురించి మాట్లాడారు. నెంబర్ 2, సెల్ఫ్ ఎస్టీమ్. నెంబర్ 3, సెల్ఫ్ అనాలిసిస్. నెంబర్ 4, సర్వీస్. నెంబర్ 5, simplicity. These 5 stars S is very important to create your space being a number 1. How? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి నేను వస్తాను. చిన్నప్పుడు మా నాన్నగారు ఒక్కడే మాట చెప్పారు. నాన్నగారి గురించి చెప్పడానికి ముందు నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఇక్కడికి ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో, ఎన్నో వేదికల్లో నేను మాట్లాడాను. కానీ ఇంపాక్ట్ అనే ఒక బ్యానర్లో ఈ వేదిక మీదకి వచ్చి నేను మాట్లాడుతున్నాను అంటే ఐ ఫీల్ ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్. బికాస్ అది ఏ విధంగా అనేది మీకు అందరికీ తెలుసు. నాది బాల్య వివాహం. ఐ వాజ్ మ్యారీడ్ at the age of 16 plus, the inter first year, and my both parents are educated and both are working with children. My mother is a she worked as a grade 1 Hindi Pandit, and my father worked with social development, ICDS, but they didn't child marriage with my relative. It's okay. కొన్ని అనివార్య కారణాల వల్ల చదువు ఆగిపోయింది, చదువు కంటిన్యూ అవ్వలేదు. అయినా చదవాలని ఒక కోరిక, ఒక తృష్ణ, అది మనిషిని ఏ విధంగా తీసుకెళ్తుంది అంటే ఎన్ని హార్డిల్స్ వచ్చినా కానీ దాన్ని మనం రీచ్ అవ్వాలి అనే ఒక ప్లాట్ఫామ్ని మనకు తెలియకుండానే మనం వేసుకునే ప్రతి అడుగులో అది క్రియేట్ చేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మనసు అంతర పొరల్లో నుంచి వస్తుంది. అది లేనప్పుడు పైకి మనం ఎంతగానో మనం చెయ్యాలి, కష్టపడుతున్నాము, నేను కష్టపడుతున్నాను, నాకు అన్ని రకాలుగా నాకు పరిస్థితులు సహకరించట్లేదు, నేను ఎంత కష్టపడుతున్నా కానీ నాకు సక్సెస్ అనేది రావట్లేదు, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను. అక్కడ కారణం ఏంటి అంటే అంతర్లీనంగా మనకి తెలియకుండానే మనలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ విధమైనటువంటి భయాలు నాకు చాలా వెంటాడాయి. బట్ నాన్నగారు ఒక మాట చెప్పారు, డాడీ, విజయం ఒక పులి లాంటిదంట. ఏ విధంగా? మాంసం రుచి ఎరిగిన పులి, విజయం రుచి ఎరిగిన మనిషి ఒకటేనంట. పులి పిల్లని తీసుకొని వచ్చి మనం ఇంట్లో పెంచుకుంటున్నా కానీ దానికి పాలు పోసినా అది సాధుజీవిగానే పెరుగుతుంది. ఒక్కసారి దానికి రక్తం రుచి చూసింది అని అంటే అది పాలు పోసినటువంటి మనిషి చెయ్యిని కూడా వేటాడుతుంది. మనిషి విజయం కూడా అంతేనంట. ఒక్కసారి సక్సెస్ని మీరు టేస్ట్ చేస్తే యూ విల్ చేజ్ లైక్ ఎ హెల్. అది మీకోసం, మీరు దానికోసం అది తిరిగి మిమ్మల్ని వెంటాడుతుంది. అది ఎట్లా ఉంటుంది అంటే ఒక్కసారి మీరు వేదిక ఎక్కి ఈరోజు ఇదే ఇంపాక్ట్కి మీరు వచ్చి మళ్ళీ మీరు మాట్లాడాలి యాజ్ ఎ ఇంపాక్ట్ స్టూడెంట్. ఐ హ్యాడ్ దిస్ సక్సెస్ఫుల్ జర్నీ. ఇక్కడ ఇచ్చినటువంటి ఎన్నో ఎన్నో మహానుభావుల యొక్క వక్తలు మాట్లాడిన మాటలు నన్ను ఎంతో ఇంపాక్ట్ చేసి ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి అనే ఒక మాట మీరు కలిగి ఆ విజయాన్ని మీరు రుచి చూస్తే మీకు తెలియకుండానే మళ్ళీ 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 దానికి ఏమవుతారు? మీరు ఎడిక్ట్ అయిపోతారు, బానిస అయిపోతారు. అది మిమ్మల్ని వేటాడుతూనే ఉంటుంది, మీకు తెలియకుండా మీరు దాన్ని వెంటాడుతూనే ఉంటారు. దట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అది నా జీవితంలో జరిగింది. యునో 10th మ్యాథ్స్ 1 మార్కులో నేను ఫెయిల్ అయ్యాను. నేను షేమ్ ఫీల్ అవ్వట్లేదు చెప్పడానికి. 1 మార్క్. కానీ అది ఫెయిల్యూర్కి నాందిగా నేను చాలాసార్లు బాధపడుతూ నేను ఇంట్లో కూర్చున్నాను. అది నా కారణం. నాకు రీజన్స్ ఏంటి అనేది నేను వెతుక్కున్నాను ఫెయిల్ అవ్వడానికి. నాకు రీజన్స్ నాదని చెప్పకుండా నాకు ఎగ్జామినర్ ఇచ్చినటువంటి పేపర్ ఉర్దూ మీడియం పేపర్ రావటం వల్ల నేను ఫెయిల్ అయ్యాను అనుకున్నాను. కానీ 90% వచ్చిన మార్క్స్ వాళ్ళకు కూడా ఉర్దూ మీడియం పేపరే వచ్చింది. మరి వాళ్ళు ఎలా పాస్ అయ్యారు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఒక మాటని ఫస్ట్ నా లైఫ్లో బ్రేక్ అయింది. నాలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎవరు బయటికి తీశారు? ఈరోజు ఈ వేదిక మీద
నాకు విద్య నేర్పినటువంటి గురువు గారిని నేను స్మరించుకోవటం నిజంగా ఇది ఒక అద్భుతమైన బ్లెస్గా నేను ఫీల్ అవుతున్నాను. మురళీమోహన్ గారు, సెంచరీ విద్యా సంస్థలు, ఖమ్మం జిల్లా వారు మా మ్యాథ్స్ టీచర్. కూర్చున్నాను, బాధపడుతున్నాను. నా దగ్గర కూర్చోబెట్టుకొని, ఎందుకు నువ్వు అంతగా బాధపడుతున్నావు అంటే, నాకు మ్యాథ్స్ రాదు. ఎందుకు రాదు తెలియదు, భయం. మ్యాథ్స్ అంటే ఒక భయం, ఫియర్. ఓకే సరే, ప్రతిరోజు నువ్వు వచ్చే క్లాస్ కాకుండా రోజు నాతో ఇంకొక గంట ఎక్స్ట్రా కూర్చో. దాట్స్ ఇట్. వారితో కూర్చోబెట్టుకున్నారు. వారు ఏ విధంగా నేర్పించారు అంటే, ట్రిగ్నామెట్రీ అందరికీ తెలుసు రైట్. సో మనకి ఆ ట్రిగ్నామెట్రీలో ఒక టేబుల్ ఉంటుంది, కాస్ థీటా, టాన్ థీటా, కొసిన్ థీటా, రైట్. నాకేమని చెప్పారు అంటే, ఒక కాస్ థీటా ఒక తండ్రి, ఒక టాన్ థీటా ఒక తల్లి, వాళ్ళిద్దరికి పుట్టే పిల్లలు కొసిన్ థీటా. ఒక రిలేషన్ని అల్లారు ఆ టేబుల్లో అద్భుతంగా. ఎగ్జామ్ కాదు, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ అదే నా మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది. అలా నాకు మ్యాథ్స్ అంటే భయాన్ని పోగొట్టి చాలా నెమ్మదిగా నన్ను కూర్చోబెట్టుకొని నన్ను మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం పెరిగేటట్టు మార్చారు. సేమ్ అదే మనిషిని నాలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెరిగి అదే మ్యాథ్స్ సబ్జెక్ట్లో 88% మార్క్స్ తీసుకొచ్చుకునేటట్టు చేశారు. ఆ విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ పెళ్ళి తర్వాత మొదలైంది. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఆల్రౌండర్ టైటిల్ నాదే. ఆల్రౌండర్ టైటిల్ ఇన్ ద పోయట్రీ, ఆల్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అన్నీ నావే ఆఫ్టర్ మ్యారేజ్. సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వకముందే నేను మళ్ళీ ఎడ్యుకేషన్ స్టాప్. బికాజ్ ఆఫ్ మాదొక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, 14 మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. సో ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి బయటికి వెళ్ళి చదవడం అంటే చాలా కష్టమైన పని. అట్లాంటి ఫ్యామిలీలో పూర్తి చేయాల్సిన ఎడ్యుకేషన్ని నేను అందరితోటి ఒప్పించి నొప్పించకుండా విద్య కోసం నేను పాకులాడాను. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ బీఎస్సీ అది పూర్తి చేశాను. కానీ నా అల్టిమేట్ గోల్ డాక్టర్, ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ అవ్వాలి. కానీ అది జరగలేదు. కానీ డాక్టర్ సుధా అని పిలిపించుకోవాలని కోరిక మాత్రం మనసులో చావలేదు. మనిషిని ఏ విధంగా తీసుకువెళ్తుంది అనేది ఒకసారి ఆలోచిస్తే, దెన్ ఎంబ్రియాలజీ స్పెషలైజేషన్ చేయాలి, అందులో పిహెచ్డి చేయాలి అని ఒక కోరిక. దెన్ ఐ డన్ మై పీజీ ఇన్ జువాలజీ. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దట్ ఈస్ మై ఫస్ట్ కెరీర్ స్టార్టెడ్ యాజ్ ఎ సైక్రాటిస్ట్ ఫర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. హెచ్ఐవితో జీవిస్తున్నటువంటి పెద్దలకి, చిన్నలకి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి ఒక సైక్రాటిస్ట్గా నేను ఉద్యోగంలో నియమితురాలయ్యాను. ఆ ఉద్యోగం నుంచి నన్ను ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళు అడిగారు, మీరు కంపల్సరీ సోషల్ వర్క్లో ఒక గ్రాడ్యుయేషన్ చెయ్యాలి, మీరు ఆ గ్రాడ్యుయేషన్ ఉంటేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. దెన్ ఐ థాట్ ఐ డన్ మై MSW, మాస్టర్ ఇన్ సోషల్ వర్క్. దట్ ఈస్ అ కెరీర్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అది కంప్లీట్ అయిపోయింది. అక్కడ 6 years సక్సెస్ఫుల్ జర్నీ. ఇక్కడ చాలా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. సమస్యలు చుట్టుముట్టేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే, నాదే ఒక పెద్ద సమస్య, దీన్ని మించినటువంటి పెద్ద సమస్య ప్రపంచంలో ఇంకేమీ లేదు అనిపిస్తుంది. ఈరోజు మనకు తెల్లారితే ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి, తర్వాత నాకు ఉద్యోగం లేదు, తర్వాత నాకు కావాల్సినటువంటి గుర్తింపు రావట్లేదు, నాకు ఆఫీస్లో నా సబార్డినేట్స్ నాకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నన్ను అందరూ ఒక చిన్న చూపు చూస్తున్నారు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి చిన్న చిన్న కారణాలతో మానసిక ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాం. కానీ
వాళ్ళతోటి పోల్చుకుంటే ఎవరితోటి, మనకంటే చాలా 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 నీచమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, సమాజంలో వెలివేయబడి ఉన్నారు. వాళ్ళతోటి పని చేసేటప్పుడు మనకి కలిగే సాటిస్ఫాక్షన్, ద వాల్యూ, ద మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. వేసే ప్రతి అడుగు, చూసే ప్రతి చూపు, మనం తీసుకునే ప్రతి నిర్ణయము మనలో ఉన్న వ్యక్తిత్వానికి ఒక పారదర్శకతను చూపిస్తుంది. అది ఎట్లా కనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నట్టు కనపడుతుంది. అది కనిపించాలి అంటే దానికి తగ్గట్టుగా మీకు ఎదురుగున్నటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఫేస్ చేస్తూ మీరు ముందుకు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. అడుగు ఎప్పుడు వేస్తారు? సమస్య ఎదురైనప్పుడే మీలో ఉన్నటువంటి మీ దమ్మేంటి, మీ యొక్క స్టెబిలిటీ ఏంటి, మీలో ఉన్నటువంటి పట్టుదల ఏంటి అనేది బయటికి వస్తుంది. అది లేనంత వరకు మనకు అది తెలియదు. ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు మీ. వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు నేను డిప్రెషన్కి వెళ్ళిపోయేదాన్ని. నైట్స్ నేను నిద్రపోయేదాన్ని కాదు, మిడ్ నైట్ లేసి కూర్చునేదాన్ని. బికాజ్ వాళ్ళ యొక్క జీవితాన్ని గురించి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తిరిగి నేను వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే నేను డిప్రెషన్లోకి నేను వెళ్ళే పరిస్థితులను కూడా నేను ఎదుర్కొన్నాను. అప్పుడు అనిపించింది, అంతకుముందు వరకు నా లైఫ్ గురించి చాలా నేను బాధపడుతూ ఉండేదాన్ని. ఏంటి ఇట్లా అయిపోయింది, నేను అనుకున్నది ఒకటి, నేను జరిగింది ఒకటి అని. అక్కడి నుంచి నాకు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో రెండో మెట్టులోకి నేను అడుగు పెట్టాను. ఆ అడుగు ఏంటంటే, ఆ డాక్టరేట్ కాకపోతే ఇంకో డాక్టరేట్ తోటి నేను డాక్టర్ సుధా అని ఎందుకు పిలిపించుకోకూడదు? రైట్? ఓకే. మీకు అందరికీ తెలుసు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. బిల్ గేట్స్ ఉన్నాడా? కుబేరుడు. ఆయన ఎస్టాబ్లిష్ చేసింది మిలిండా, వాళ్ళ వైఫ్ పేరు మీద ఒక సంస్థని స్థాపించాడు. ఆల్మోస్ట్ దాదాపు 88 కంట్రీస్ ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్ హిస్ ఆర్గనైజేషన్ ఈజ్ వర్కింగ్. హ్యూజ్ ఫండ్ ఓన్లీ ఫర్ HIV ప్రివెన్షన్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ మూడిటి మీద చేస్తున్నారు. ముఖ్యంగా మన ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. అదే బిల్ గేట్స్ ఫౌండేషన్ సెక్స్ వర్కర్స్ అండ్ మెన్ సెక్స్ విత్ మ్యాన్, గే. The people are calling as a gay, but it is different. But man sex with man is a different. So వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే ప్రాజెక్ట్లో they took me as a coordinator. That means I have to work with sex workers and man sex with man. Being a woman and a married woman from Orthodox family, working with these two groups, how hard it is. I have to convince. I convinced. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఇంట్లోకి అడుగు పెడితే పెద్దవాళ్ళు కర్టెన్ తీయకుండానే కర్టెన్ వెనకాల నుంచి టీ కప్స్ అందియాలి. దట్ ఈస్ మై ఫ్యామిలీ ట్రెడిషన్, మా అత్తగారి ఫ్యామిలీ ట్రెడిషన్. అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు వీళ్ళతోటి ఈ విధంగా వర్క్ చేస్తూ ఉండగలిగాము అని అంటే, అది నిజంగా చెప్పాలి అంటే నా ఫ్యామిలీ తరపున అండ్ మై పేరెంట్స్ అండ్ మై అత్త మామ అండ్ మై బిలవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ గేవ్ లాట్ ఆఫ్ కోఆపరేషన్. దట్స్ రియల్లీ ఐ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈ యొక్క డయాస్ని నేను వేదిక చేసుకొని. ఇక్కడ ఇంకొక విషయం, ఆ తర్వాత ట్రాన్స్జెండర్ పీపుల్ started coming. So there we have 85 staff. I am the boss of the 85 staff. The clinic wing is there. They used to come and take the clinical services. By the time I used to interact with these groups, and I thought, this deprived group people, వీళ్ళు వెలివేయపడ్డారు సమాజం నుంచి, వీళ్ళకి మనం ఎందుకు, why don't we give a space? Why don't we creative? One space వాళ్ళకి ఎందుకు క్రియేట్ చేయదు? ఒక ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? Why it's happened in society particularly? Then I started searching so many articles, reading articles. Google searchలో చాలా ఆర్టికల్స్ చదివాను. అండ్ హౌ లెజిస్లేషన్ వాళ్ళ కోసం ఏం చేస్తుంది, ఏ కంట్రీస్లో ఏ గవర్నమెంట్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, వాటి మీద చదివాను. Then I thought, why don't I do research on these specific people? ఓకే, రీసెర్చ్ చెయ్యాలి అనుకున్నాను, డాక్టర్ సుధా అనుకున్నాను. బట్ ఆ సుధాకి అందరిలా కాకుండా సంథింగ్ డిఫరెంట్, ద క్రియేటివ్.
అందరిలాగా డాక్టరేట్ చేస్తే సింపుల్ డాక్టర్ సుధా, బట్ ఐ డోంట్ వాంట్ గెట్ దట్ నేమ్. డాక్టర్ సుధా అన్నప్పుడు ఒక రికగ్నైజేషన్ ఉండాలి. హౌ? దెన్ ఐ థాట్ వాళ్ళు ఎందుకు డిస్క్రిమినేట్ గురవుతున్నారు అనే ఒక సబ్జెక్ట్ మీద నేను ఆలోచించాను. ద రీజన్ ఈజ్ ద జెండర్, ద సెక్స్, థర్డ్ జెండర్. ఆ జెండర్ అనేది, ఆ సెక్స్ అనేది కారణంగా దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వెలివేయబడుతున్నారు. అసలు వాళ్ళ జీవిత విధానాలు ఏంటి, ఆ సెక్షువల్ లైఫ్లో వాళ్ళ జీవిత విధానాలు ఏ విధంగా ఉంటాయి. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చ్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెళ్ళాను, ప్యానెల్లో కూర్చున్నాను. నా టైటిల్ ఆఫ్ రీసెర్చ్ సబ్జెక్ట్ చూసి ఫస్ట్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమ్మా, మై ప్రిన్సిపల్, ద డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్, సబ్జెక్ట్ చూస్తేనేమో చాలా టఫ్ సబ్జెక్ట్ అండ్ నువ్వు చూస్తేనేమో చాలా ఇదిగా కనపడుతున్నావు, నువ్వు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి నువ్వు దీని మీద రీసెర్చ్ చేయగలవా, ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ ఐ థింక్. వాళ్ళు అందరితోటి 10 నిమిషాలు మాట్లాడితే నాతో గంటంబావు మాట్లాడారు. బికాజ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ కావాలి, ఆ నమ్మకాన్ని నేను క్రియేట్ చేయాలి. ఐ క్రియేటెడ్ దట్ కాన్ఫిడెన్స్. దెన్ విసి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, వైస్ ఛాన్సలర్. సబ్జెక్ట్ డిస్కషన్ అంతా విని నన్ను అన్నారు, అమ్మా నేను ఇంకొక 2.5 years కంటే నేను ఎక్కువ ఉండలేను సర్వీస్లో, ప్లీజ్ నేను సర్వీస్లో ఉన్నప్పుడే నువ్వు ఈ పిహెచ్డి కంప్లీట్ చెయ్యి, ఐ హ్యావ్ టు సీ దట్ యువర్ సినాప్సిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, సడన్లీ ఐ డూ. ఐఎమ్ సారీ, బై ద టైమ్ ఆయన అనుకోకుండా 1 yearకే తన హార్ట్ అటాక్లోనే ఆన్ ద వర్క్ చైర్ హీ లాస్ట్ హిస్ బ్రీత్. ఆ తర్వాత పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అవ్వడానికి ఎంతో కోఆపరేషన్ నాకు నా మిత్రుల నుంచి చాలా ఉంది. మా మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్ టైంలో నా ఎగ్జామ్ వచ్చింది. సబ్జెక్ట్ మీద నాకు గ్రిప్ ఉంది కానీ నేను చదవలేదు. దెన్ మై ఫ్రెండ్ హూ టుక్ దిస్ ఆపర్చునిటీ, హీ రెడ్ ఎంటైర్ ద సబ్జెక్ట్ అండ్ నేను ట్రావెల్ టైంలో మార్నింగ్ ఈవినింగ్ నాకు ఒక 1 hour నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుని ట్రావెల్ చేస్తుంటే ఆ 1 hour నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ సబ్జెక్ట్ని తీసుకొని వెళ్ళి రాశాను. దెన్ ఐ గాట్ యూనివర్సిటీ టాప్ 1. అండ్ ఇట్ ఇస్ నాట్ లాస్ట్ సక్సెస్. అండ్ ఇంకంతే, ఇంకా ఆ జర్నీ నుంచి నేను వెనక్కి రావాలనుకోలేదు. one after one it was reviewed for the gold medal and UGC వాళ్ళ నుంచి scholarships and my professor is proud. ఈరోజు ఈ సక్సెస్ఫుల్ జర్నీ ఇక్కడికి రావడానికి కారణం నా తొలి మెట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎన్ని హార్డిల్స్ ఉన్నా కానీ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం ఎప్పటికీ కూడా జారుకోవద్దు. Now I am calling as Dr. Sudha. Right? This is what my journey I would like to share. Ika. Next. Simplicity. మీ అందరికీ మదర్ తెరీసా గురించి తెలుసు. ఆ మదర్ తెరీసా నాకు చాలా ఆదర్శం. ఆమె ఒక మాట అనేది, నువ్వు ఎంత సేవ చేస్తున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, నువ్వు చేసే ఎంత సేవ అయినా కానీ సముద్రంలో ఒక నీటి బిందువు లేకపోతే ఆ నీటి బిందువు కూడా దానికి ఒక లోటుగానే కనపడుతుంది. నువ్వు చేసే ఒక చిన్న సేవ అది చుక్క లాంటిది, నీటి చుక్క లాంటిది, అయినా కానీ దాని విలువ దానిదే. వాట్ ఈస్ ద సర్వీస్? మీకు అందరూ తెలుసు, పోప్ నోబెల్ బహుమతి వచ్చింది ఆమెకి. దెన్ ఒక చాలా ఊరేగింపుతోటి మంచి ఏమంటారు, వాట్ వి కాల్డ్ ద గ్రేట్ ఫెలిసిటేషన్ మదర్ తెరీసాకి ఆర్గనైజ్ చేశారు. పోప్ అప్పట్లోనే BMW కార్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ కార్ తీసుకొని మేళ తాళాల మధ్య చాలా హై ఇదిలో ఆమెకి ఆహ్వానం పంపించారు. అవన్నీ ఆమె తిరస్కరించి 2 అటెండర్స్ తోటి చేతులు పట్టుకొని నడుచుకుంటూ వచ్చి ఆ వేదిక మీద ఆమె అన్న 2 మాటలు జీవితంలో మర్చిపోని, మీరు చేసే సేవ నేను ఎదుటి వారికి సేవ చేస్తున్నాను అనే ఒక దృక్పథంతో మీరు ఉండద్దు. ప్రేమ, ఆ ప్రేమ పంచుతున్నాను అనే ఒక దృక్పథంతో ఉండండి. ప్రేమ ఆటోమేటిక్గా సేవతో అటాచ్ అయ్యి ఉంటుంది.
రైట్. అండ్ పోప్ని ఒక రిక్వెస్ట్ చేసింది, మై డియర్ పోప్, వాట్ ఎవర్ ద కాస్ట్ ఆఫ్ ద కార్ అండ్ ద అవార్డ్ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్, ప్లీజ్ గివ్ మీ ఇన్ ద క్యాష్ మోడ్. నాకు డబ్బుల రూపంలో ఇవ్వండి, నాకు వస్తు రూపంలో వద్దు. బికాస్ I can spend that money for my leprosy people. The way she had a simple life. ఇవాల్టికి మనం కలకత్తా వెళ్తే ఆమె యొక్క సమాధిని చూస్తే మీరు అది ఏ విధంగా ఉంటుంది అంటే, మన రాజీవ్ గాంధీ గారిది, అవునా, ఇందిరాగాంధీ గారిది, మహాత్ముని గారి ఇంత గొప్ప సమాధులుగా కాదు ఆమెది, వెరీ సింపుల్. బట్ అక్కడికి ప్రతి ఒక్కళ్ళు దానికి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఆ ప్రేయర్స్ ఆన్సర్ అవుతాయి 100%, బికాస్ షీఈస్ ఎ డివైన్ లేడీ. షీఈస్ ఎ డివైన్ లేడీ. ద వే షీ హ్యాడ్ ఎ సింపుల్ లైఫ్, ద వే షీ హ్యాడ్ ఎ సర్వీస్, ద వే షీఈస్ బికమింగ్ ఎ రోల్ మోడల్ టు ఎంటైర్ ద వరల్డ్. అండ్ ద థర్డ్ ఎస్, ద స్టార్, దట్ ఈస్ కాల్డ్ సర్వీస్. ద సర్వీస్ స్టార్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సర్వీస్? సర్వీస్ అంటే సర్వీసే, నేమ్ ఏముంది అందులో? చాలామంది సర్వీస్ అంటే నా జేబులో ఉంచి రూపాయి తీసి ఎదుటివాడికి ఖర్చు పెడితే, ఆ ఖర్చు పెట్టిన రూపాయి తోటి వాడికి ఉపయోగపెడితే అప్పుడు నేను ఒక సర్వీస్ చేసినట్టు. ఇజ్ ఇట్ సో సర్వీస్? నో. వాట్ ఈస్ ద సర్వీస్ ఇన్ యువర్ పర్సెప్షన్ ప్లీజ్? ఎస్, yes, whatever you do, vishwaprema, do with love, do with passion. Passion is different, compassion is different, and profession is different. మూడు సపరేట్గా చూడాలి. జీవితాన్ని భాగాలు భాగాలుగా, మన యొక్క ఆదర్శాలని కూడా భాగాలు భాగాలుగా చూస్తే మనం గొప్ప ఆదర్శవంతులు అవుతాం. నీ ఆదర్శము నీ కెరీర్లో ఒక విధంగా ఉంటుంది, నీ పర్సనల్ లైఫ్లో ఒక విధంగా ఉంటుంది, నీ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక విధంగా ఉంటుంది, నీ యొక్క ప్యాషన్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఈరోజు నేను ఐఎమ్ ఏ సెక్రటరీ ఆఫ్ స్వరాంజలి గ్రూప్, ద మ్యూజికల్ గ్రూప్. ఐఎమ్ సెక్రటరీ ఆఫ్ ఎ బర్డ్స్ ఆర్గనైజేషన్. ఐఎమ్ ఏ సెక్రటరీ ఆఫ్ సౌత్ ఏషియా సెక్షువల్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కమిటీ. ఓకే, ఇట్లాంటి వాటిలో మనం ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ముందు ఇవన్నీ కూడా మనం ఎలా చేస్తున్నామంటే, బికాస్ దట్ ఈస్ మై ప్యాషన్. మై ప్రొఫెషన్ ఈస్ డిఫరెంట్, దోస్ ఆర్ మై ప్యాషన్. లక్కీలీ మై ప్రొఫెషన్ ఆల్సో ద సేమ్, మై ప్యాషన్ ఆల్సో ద సేమ్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్. ఈ వర్క్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తాం? ప్రొఫెషన్ని మీకు ఏ ఇష్టమైనటువంటి రంగాన్ని మీరు నిర్ణయించుకుంటారో ఆ ఇష్టమైన రంగాన్నే మీరు ఎదగడానికి ఉపయోగించుకోవాలి, నిర్ణయించుకోవాలి. ఒకటి మీకు బలవంతంగా ఒక రంగంలో ఉండి మీకు వేరే విధంగా ఉన్నటువంటి కోరికని ఇంకో దాంట్లో మీరు దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే అది మనకి ఎదుగుదలకి తోడ్పాటునివ్వదు. సర్వీస్లో కూడా అంతే. మనకున్నటువంటి నెట్వర్క్. I started a project called the Adhidi. I adopted 150 children of Warangal who are living with HIV. 150 మంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ చాలా అవసరం ఉంటుంది. ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. 516 రూపాయలు కేవలం నెలకి 516 రూపాయలు ఒక చైల్డ్కి ఖర్చు పెడితే చాలు, వాళ్ళ లైఫ్ స్పాన్ 1 month పెరుగుతుంది. ఐ స్టార్టెడ్ 150 మెంబర్స్. నా ఫ్రెండ్స్ చాలా మంది ముందుకు వచ్చారు. So 516 rupees is not a big issue. That is for their 1 week of party cost. They spent, they supported. This is అంటే ఏంటి, ఇక్కడ మనము స్పెండ్ చేసే రూపాయి కాదు, మనకు చుట్టుపక్కల వాళ్ళు ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకొని వాళ్ళకి అవకాశాన్ని కల్పించడం కూడా ఒక సర్వీసే. అండ్ ద వే యూ ఆర్ లీడింగ్ యువర్ సరౌండింగ్స్ లైఫ్ ఆల్సో గివ్స్ ద స్పేస్ ఫర్ సర్వీస్. యూ షుడ్ నాట్ ఎంకరేజ్ ద ప్లాస్టిక్ పేపర్స్, యూ షుడ్ థ్రో ఇన్ టు ద డస్ట్బిన్స్. బట్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ, వీఆర్ నెవర్. సో ఆర్ వి డూయింగ్ ద సర్వీస్? అది ఏంటి ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో అది కూడా ఉంటుంది. అండ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్, దట్ ఈస్ ఆల్సో వన్ వే ద సర్వీస్. అండ్ గివింగ్ సైన్స్.
ప్రతి ఒక్కరికి వచ్చిన చోట అవకాశం దొరికిన ప్రతి చోట ఏదో ఒక విధంగా మనకి యూటిలైజ్ చేసుకుంటూనే ఉండాలి. రోజులో కనీసం ఒక 10 సార్లైనా మనకి సర్వీస్ ఆపర్చునిటీ వస్తుంది. బట్ వీఆర్ జస్ట్ ఇగ్నోరింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. వీ షుడ్ నాట్ డూ దాట్. దిట్స్ కాల్డ్ 3 third stars. Yes. The last but least, that is called self-esteem, the great, the real personal, the Vivekananda. The self-esteem is the symbol of self-esteem. ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ బూస్ట్. ఒక వ్యక్తిని మనము ఏ విధంగా జీవితంలో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నడుస్తాము అనడానికి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మనం అనిర్వచనీయమైనది. ఆయన మాటలు చాలా గొప్పవి, ఆయన పవర్ అనేది చాలా గొప్పది. ఆ సెల్ఫ్ ఎస్టీమ్ మనలో మన చుట్టూ ఉన్న వాళ్ళని మనల్ని రికగ్నైజ్ చేసే స్థాయికి మనల్ని తీసుకొస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం వేసే స్టెప్స్ని బట్టి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వివరణల్ని బట్టి, మనల్ని మనము మన విగ్రహాన్ని మనం నిర్మించుకునే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. మీకు మీరు ఒక క్యారెక్టర్ని మీరు నిర్ణయించుకునేటప్పుడు నేను ఈ క్యారెక్టర్లో నేను ఇందులో పొందుతానా, దీంట్లో నేను మోసపోయబడతానా. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది రావాలి అనుకున్నప్పుడు ఒక మాస్టర్ ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తన ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఒక ఇంటిని అద్దెకి ఇచ్చాడు. ఆ ఇల్లు అద్దెకి ఉంది చాలా రోజుల నుంచి. ఆ వ్యక్తి ఉండి ఖాళీ చేయమంటే చేయట్లేదు, ఎంతకీ చేయట్లేదు. అతను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఎంతకీ ఖాళీ చేయట్లేదు. చాలాసార్లు అడిగాడు, కోర్టుకి వెళ్ళాడు, ఎన్ని రకాలుగా ఇచ్చేసినా కానీ ఆయనకు మాత్రం పరిస్థితి అనుకూలించట్లేదు. ఓకే, ఇక ఆయన ఖాళీ చేయడు ఈ ఇల్లు ఆయనకు అర్థమైపోయింది. సో ఈయన నా ఇంటిని సొంతం చేసుకోవాలనే ఒక ఆలోచనలో పడ్డాడు. అర్థమైపోయింది. దాన్ని ఏం చేశాడు అంటే అతని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా బాబు, ఓకే ఇల్లు మీరే ఉంచేసుకోండి, మనం ఒక ఒప్పందానికి వద్దాం, నాకు ఎంతో కొంత క్యాష్ ఇచ్చేసేయండి, మీ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేసిస్తాను. రైట్, రిజిస్ట్రేషన్. కానీ ఒక చిన్న మనవి చెప్పండి, ఒక ఇంటిలో, ఆ ఇంటిలో ఒక రూములో పలానా మూలకి ఒక నేను శీల కొట్టాను, ఆ శీల మాత్రం నాకు ఇవ్వండి, ఇంకేమొద్దు. ఆ శీల మీద పూర్తి పేటెంట్ రైట్ మొత్తం నాకు ఇవ్వండి, ఇల్లంతా మీరే తీసుకోండి. ఓకే ఓకే, అదే పెద్ద ఇష్యూ ఏం కాదు, ఆ శీల తీసేసుకోండి, ఆ శీల మీద పేటెంట్ రైట్ మీకే ఇస్తున్నాను, నేనేం అడగను మీకు. ఓకే, ఆ ఒప్పందం మీద మనం బాండ్ రాసుకుందాం. రైట్, బాండ్ కూడా రాసేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏం చేశాడంటే ఒక మురికి కోటు, లెదర్ కోట్ తీసుకొని వచ్చి ఆ శీల కంటించాడు. ఫస్ట్ డే లైట్ స్మెల్, సెకండ్ డే డార్క్ స్మెల్, అండ్ థర్డ్ డే ఇట్ స్ప్రెడెడ్ టు ద సెకండ్ రూమ్, ఫోర్త్ డే ఇట్ స్ప్రెడెడ్ టు ఫోర్త్ రూమ్. హోల్ ఇల్లంతా ఆ మురికి కోటు నుంచి వచ్చే వాసన స్ప్రెడ్ అయిపోయింది. భరించరాని వాసన, ఇంకా ఇంకా భరించరాని వాసన వస్తుంది. ఆ ఇంట్లో ఎవరు ఉండలేకపోతున్నారు, మూవ్ అవ్వలేకపోతున్నారు. వచ్చి నాయనా దయచేసి ఆ కోట్ తీసేయి నాన్న, ఆ వాసన మీ ఇంట్లో ఉండలేకపోతున్నాము. నేను ముందే చెప్పాను, ఆ శీల మీద పేటెంట్ రైట్ నాది, మీరు ఆ శీలకు సంబంధించింది మీరు ఏది అడగడానికి వీల్లేదు అని. వాళ్ళు ఏం మాట్లాడలేదు. మీరు ఏదన్నా ఆ శీల తీయాలి అన్న, ఆ కోటు తీయాలి అంటే మాత్రం నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోతాను. ఇంకా లాభం లేదు. 4 రోజులు భరించారు, 5 రోజులు భరించారు. ఇంకా ఆ వాసన భరించరాకుండా ఉంది. చివరికి నాకు నా తప్పు అర్థమైంది, తండ్రి నీ ఇల్లు నువ్వు తీసుకో, ఆ శీల నాకొద్దు, నీది నువ్వు ఉంచేసుకో, వి విల్ వెకేట్ ద హౌస్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఏమర్థమైంది ఇందులో మీకు? వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ గైస్? ప్లీజ్. ఆ స్మెల్ కేవలము కోట్ స్మెల్ కాదు, మనలో ఉన్నటువంటి మన బ్యాడ్, మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి, మన మనసుల్లో ఉన్నటువంటి చెడు, దాన్ని మనం క్లీన్ చేయనంత వరకు మన శరీరం మొత్తము కూడా వాసనతోనే ఉంటుంది, మన మనసు వాసనతోనే ఉంటుంది. ఆ వాసన మన చుట్టూ ఉన్నటువంటి 10 మందికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ వాసనని మీరు సుగంధంగా మీరు మరణించుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? మీ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్లో మీకు ఒక అద్భుతమైన ఒక క్యారెక్టర్ని తయారు చేస్తుంది. ఆ క్యారెక్టర్ ఏ విధంగా డెవలప్ అయి ఉంటుంది? ద వే యు ఆర్ డీలింగ్ విత్ ద డర్టీ కోట్. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, ద వే యు ఆర్ టేక్ ఇట్. యూ హ్యావ్ టు కీప్ దట్ డర్టీ కోట్ విత్ యూ, ప్లీజ్ కీప్ ఇట్. If you want to clean it and remove it, that dirty coat, you can remove it
and you can prove yourself as a perfect a person, a powerful person, a purposeful person. And కబీర్ దాస్ ఒక మాట అన్నాడు, చాలా గొప్ప మాట. పోతి పడి పడి ముआ నా కోయి పండిత్, ఢాయి అక్షర్ సోయి పై పండిత్. పుస్తకాలకి లెక్చర్లకి మనము చదువుతూ ఉన్నంత మాత్రాన మనం గొప్ప పండితులం కాము. 2.5 అక్షరాల ప్రేమ పదాన్ని మనం మాట్లాడి మనం దాన్ని ఆచరించినప్పుడే మనం గొప్ప పండితులం అవుతాము అని చెప్పాడు. లెర్న్ దట్ 2.5 letter of love which creates the space, passion. మీరు చేసే వృత్తిని ప్రేమించండి, మీరు చేసే ఉద్యోగాన్ని ప్రేమించండి, మీ ప్రొఫెషన్ని ప్రేమించండి, మీలో ఉన్నటువంటి కళని ప్రేమించండి. ఇవన్నీ కూడా మీకు ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తాయి. దిస్ వాట్ సింప్లిసిటీ, సర్వీస్, a self-esteem, a self-confidence, and the last one is self-realization. It's very, very important. What is called the self-realization? ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనేది మనల్ని మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఏ విధంగా? ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక ఉన్నత స్థాయిలోనే ఉన్నాం, ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. ఏదైనా తప్పు జరిగింది, నిర్భయంగా ఒప్పుకోవాలి. ఐ వర్క్ యాజ్ ఏ హై స్కూల్ టీచర్. ఒక చిన్న ఎగ్జాంపుల్, 7th క్లాస్ స్టూడెంట్ నేను బయాలజీ టీచ్ చేసేటప్పుడు ఒక మాట అడిగాడు. ఇవి మన ప్లేట్ సెల్స్ ఏ విధంగా రక్తాన్ని లోపల గడ్డ కట్టించట్లేదు, బయటకు వచ్చినప్పుడు గడ్డ కట్టిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియదు ఆన్సర్, బీయింగ్ ఏ టీచర్. వాడు అడిగిన 7వ తరగతి ప్రశ్న ఆ మెదడికి రావాల్సిన ప్రశ్న కాదు అది. రక్తం బయటకు వచ్చినప్పుడు గడ్డ కట్టుతుంది, రక్తం లోపల ఎందుకు గడ్డ కట్టదు? ఆ సేమ్ ప్లేట్ సెల్స్ లోపల కూడా ఉంటాయి. ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. ఐ సెడ్ ఓకే అమ్మా, నేను కనుక్కొని చెప్తాను. దెన్ ఇమీడియట్లీ నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చి మా ప్రొఫెసర్ కాల్ చేసి నేను దాని మీనింగ్ తెలుసుకొని, అర్థం తెలుసుకొని వాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్స్ వాట్. ఇక ఇలా ఈ కార్యక్రమంలో చివరిగా నేను చెప్పే ఒక్క మాట, ఈ సెల్ఫ్ రియలైజేషన్ సబ్జెక్ట్కి వస్తే ఒక చిన్న ఫిక్షన్ తోటి మీకు ఇది నేను ఫినిష్ చేస్తాను. ఒక సాధువు, ఒక సెక్స్ వర్కర్, ఇద్దరు ఎదురెదురు ఇంట్లో ఉన్నారు. ఆ సాధువు వెళ్ళి ప్రతిరోజు సెక్స్ వర్కర్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. రోజు ఎంతమంది ఆ ఇంటికి వీటిలో వస్తున్నారు పోతున్నారు. ఒకరోజు చూసి ఆమెను నిల్చోబెట్టి, నువ్వు చేసేది తప్పమ్మా, అది కరెక్ట్ కాదు, దేవుడు నిన్ను క్షమించాడు. ఆమె చాలా మానసికంగా చాలా న్యూనత ఫీల్ అయిపోయింది, కానీ తప్పదు, అది ఆమె జీవిత భృతి అయిపోయింది. సరే, నువ్వు ఈ పని చేసి నువ్వు ఎంత పాపాన్ని మూట కడుతున్నావో నీకు చూపిస్తాను. దాన్ని ఏం చేశాడు అంటే, ఆమె దగ్గరికి వచ్చే ఒక్కొక్క వీటుడికి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రాయి అక్కడ పెట్టాడు. ఒక్కొక్క రాయి ఆ రాళ్ళు పేరుకుపోయాయి, ఒక కొండలాగా తయారైంది. 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చేసాయి. సాధువుకి 60 సంవత్సరాలు వచ్చాయి, ఆమెకి 60 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు చెప్పాడు, చూడు నీ పాపం ఇంత కొండలాగా పెరిగిపోయింది. ఇద్దరు మరణించారు, వెళ్ళారు స్వర్గానికి. సెక్స్ వర్కర్ స్వర్గానికి వెళ్ళింది, సాధువు నరకానికి వెళ్ళాడు. అదేంటి? వై సో? దేవుణ్ణి అడిగాడు, నేనేం తప్పు చేశాను నన్ను నరకానికి తీసుకొచ్చా? ఆమె ఏం తప్పు చేయలేదు, ఆమె చేసిన తప్పు ఆమెను ఎందుకు స్వర్గానికి తీసుకెళ్ళాను అంటే, అది ఆమె వృత్తి. ఆమె ఆ వృత్తిలో పుట్టింది, ఆ వృత్తిని కొనసాగించింది. నువ్వు సాధువుగా ఉండి నువ్వు చెయ్యాల్సిన నిత్య జపాలు చెయ్యకుండా నీ కాన్సన్ట్రేషన్ అంతా డైవర్ట్ చేసుకుంటూ ఆమె దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని రాళ్ళు పేర్చుకుంటూ నువ్వు ఆమెను కౌంట్ చేసావే తప్ప నీ యొక్క వృత్తిని పక్కకు పెట్టేశావు. ఓకే, అంటే ఇక్కడ ఏం చూపిస్తోంది? మనం చేసే పని మీద మనకు ఉండేటటువంటి నిబద్ధత, ఆ నిబద్ధతే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మనలో ఉన్నటువంటి తప్పుని ఒప్పుని మనల్ని సరిచూసుకొని బేరీజ్ వేసుకొని మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ని మనకి ఏర్పాటు చేస్తుంది. ఆ ప్లాట్ఫామ్కి ఫస్ట్ స్టెప్ ఈజ్ మన నిబద్ధత. ఆ నిబద్ధతకి మనం
సరితూగుతూ మనం డెసిషన్ మేకింగ్ మనం చేసుకుంటే, మనలో ఒక రియలైజేషన్ వస్తూ ఉంటే, మన తప్పుల్ని మనం ఒప్పుగా మార్చుకుంటూ సరిదిద్దుకుంటూ ఒక్కొక్క స్టెప్ని వేసుకుంటూ మనం వెళ్ళిపోతే, దీస్ all 5-star SS brings us to the purposeful life, the person who leads. This is what I would like to share. Thanks for a lot and giving this opportunity, and once again, please. Thank you, Dr. Sudha garu. I request Gampaji garu, sir, please, Pepela garu. Sir, please come, sir. Albaji Parandi. Thank you so much. Friends, 5 members out of this auditorium, I want to give a response about what she said, and also about impact. And the majority, 3 from ladies and 2 from gents. Are you ready? People Vireshan garu, please come on desk. Immediate is the immediate past district governor, Vasavi International. Very good. Nina Gampa garu ichina dhairyam పనిచేసిందని చెప్పడానికి మీరే కారణం. ప్లీజ్ స్టాండ్. 3 persons. మనమే వెనకబడి ఉన్నాం. ఇద్దరు రావాలి. ఎవరో వచ్చారా? అక్కడి నుంచి జస్ట్ I request Pipala Ashok garu to honor Dr. Sudha Viresh garu, honor Sudha garu. Only two. Nine four nine 444 7245. 9494447245. Sudha. And my email ID challachalla.sudharani9@gmail.com. challachalla.sudharani9@gmail.com. So kindly SMS me only for this thing, please. Thank you. If anyone voluntary services, please leave your email and I'll certainly respond on whatever the ways you need my guidance and whatever the service you require.